ఇతని మీద యాక్షన్ తీసుకుంటే ఇతను చెడ్డోడు అంటే పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని ప్రూవ్ చేయటం కోసం ఇదంతా ఒక రాజకీయ పరమైన ఒక పకడ్బందీ కుట్ర అని చెప్తున్నాడు ఆయన. అదేంత ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెప్పేశాడు, వెంటనే పార్టీ నుంచి బహిష్కరించేశారు వాళ్ళు. అది జరిగిన వ్యవహారం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, ఒకటి నేను ఇక్కడ ఇంకోటి ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కంటిన్యూ చేయబట్టే కదా పార్టీ పరిస్థితి ఈ రోజున అట్లా ఎలా ఉంది. అలా కాదు కదా, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది కదా. నిజంగా అది వాస్తవాలనే వస్తాయి, రాబోయే రోజుల్లో తెలుస్తాయి, మొత్తం అన్ని నిజంగానే బయటకు వస్తుంది. పార్టీ కార్యక్రమాలకు అతను దూరంగా ఉండమన్నారు. అదేమో జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. తెల్లారి పొద్దున్నే వాళ్ళ జనసేన వీర మహిళ వచ్చేసేసి ఏం చెప్తుంది, అసలు బలాత్కారం చేస్తే అత్యాచారం చేస్తే వాళ్ళంటే ఎంత భయభ్రాంతులు అయిపోతారు, వాళ్ళని చూస్తేనే వణికిపోతారు. అలాంటప్పుడు అతనితో కలిసి ఆమె అన్ని సంవత్సరాలు ఎలా ట్రావెల్ చేసింది అని అడుగుతుంది ఆమె. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ 16 ఏళ్ల వయసులో వీళ్ళు మామూలు పిల్లల్లాగా ఉండరు. వాళ్ళు అదొక లోకంలో, అంటే ఒక రకంగా ఆ డాన్స్ ఇప్పుడు వాళ్ళు వేసే డాన్స్ చూస్తేనండి మనకు మతిపోతుంది. ఇంత ఎనర్జీయా అనిపిస్తుంది. వాళ్ళ స్టెప్పులు అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, అంత సింక్రనైజ్ అయ్యి ఎలా వేస్తారు అంటే వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళకి రోజంతా అదే పని. సరే వేసి అయింది, తర్వాత చేసి ఇప్పుడు ఈ మధ్యలో ఏమీ వేధింపులు లేవని చెప్పట్లేదుగా అమ్మాయి. ఆ రోజు జరిగింది, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పట్లే, ఆమె కొనసాగింపు ఉంది అని చెప్తుంది. ఇప్పుడు అతని దగ్గర నుంచి బయటికి వచ్చేసి ఆమె సొంతగా ప్రయత్నాలు చేసుకొని సొంతగా అవకాశాలు తెచ్చుకుంటే కూడా అతను ఓర్చుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి తను భరించలేక గూడు కట్టుకున్న బాధనంతా ఇన్ని రోజులు నేను ఓర్చుకుంది ఎందుక, ఇప్పుడు అతని దగ్గర ఉంటే అతని ప్రాపకం కోసం అతని మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి నా మీద వేధింపులు చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తే నాకు ఈ వేధింపులు ఉండవు కదా అనుకుంది అమ్మాయి. పాపం అనుకుని బయటకు వచ్చింది. నిజంగానే బయటకు వచ్చినందుకు ఆ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మొన్న విజయ్ సినిమాలో పాటకే కదా అతనికి జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అది కంపోజ్ చేసింది ఈ అమ్మాయి. అసలు నిజానికి ఈ అమ్మాయికి రావాలి అవార్డు. ఇప్పుడు సుకుమార్ తీసుకున్నాడు ఈ అమ్మాయిని పుష్ప 2కి. సుకుమార్ మీద కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయంట, ఆ అమ్మాయిని తీసుకోవద్దు అని. ఆ అమ్మాయి దగ్గర స్కిల్ ఉంది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ట్రబుల్ మేకర్స్కి చోటు ఉండదు. ఈ రోజు నేనేమన్నా మాట్లాడాను సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా అంటే రేపటి నుంచి నాకు ఇక్కడ నోకలు ఉండవు అనేది అర్థం చేసుకుంటేనే నోరెత్తాలి, లేదంటే అలా పడి ఉండాల్సింది. ఈ సంగతి రాధికి కూడా చెప్పింది, నేను చెప్పటం కాదు. రాధికి ఏం చెప్పింది, నా కారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, నేను దాని గురించి ఏదో మందలించి వదిలేసాను తప్పితే దాన్ని నేను ఆ రోజు ఇష్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను ట్రబుల్ మేకర్గా గుర్తించబట్టం నాకు ఇష్టం లేదు అంది. దీన్ని బట్టి అర్థం చేసి ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారండి ఓపెన్గా. కేరళ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు, మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది వేధింపులు ఉన్నాయంట కానీ మాకు జరగలేదండి అని చెప్తున్నారు చాలా తెలివిగా. సరే మీ ఇష్టం, మీకు జరిగిందని చెప్పుకోవాలి అనుకుంటాం, మీకు చిన్నతనం అనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాము, మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లో మీ మనసులో నిగూఢంగా గూడు కట్టుకున్న బాధ చెప్తే మంచిదని మేము అనుకుంటున్నాం. చెప్పాలా వద్దనేది మీ ఆప్షను అంతే, కానీ చెప్పిన తర్వాత మీ పక్షాన ఉండటం మా ఆప్షను. మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేస్తే మా పని. ఆ రోజున కాస్టింగ్ కోచ్ జరుగుతోంది అని అంటే అంత పెద్ద ఎత్తున మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పైగా 2019లో కాస్టింగ్ కోచ్కి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు ఈ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏమండి మనకి 2013లో పని ప్రదేశాల్లో మహిళలపైన లైంగిక వేధింపుల నిరోధానికి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం మీరు ఐసీసీ కమిటీలు వెయ్యండి ఇక్కడ, అప్పుడు ఏమున్నా వచ్చి చెప్పుకుంటారు అంటే అబ్బెబ్బే సినిమా ఇండస్ట్రీలో ఐసీసీలు వేయడానికి కుదరదండి, ఎందుకంటే ఒక రూఫ్ కింద జరగదు కదా అని చాలా తెలివిగా సమాధానాలు చెప్పారు. సరే దానికి మేమేమన్నామంటే అక్కర్లేదండి, ఏ సినిమాకి ఆ సినిమాకి ఐసీసీ వేయండి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి రూపాయలు ఉంటాయండి.
మనం చూడటమే ఆలస్యం. మనకి నిజంగా పరిష్కారం చెయ్యాలి అనుకుంటే మనకు దొరుకుతుంది. సరే ఆ పని చేయలే వాళ్ళు. ఇంకప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేసేలాగా లేరు అనేది అర్థం చేసుకొని, అంటే ఏంటి అసలు ఎవరన్నా వచ్చి కంప్లైంట్లు చెప్పుకుంటానికి కూడా ఒక కమిటీ లేదని హైకోర్టులో పిల్లేశారు. మా జేఏసీ మెంబర్ ఒక ఆమె వసుదా గారు వేస్తే కమిటీ వేయాలని ప్రభుత్వానికి చెప్పింది. చెప్తే కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు 24 క్రాఫ్ట్స్లో చూసి నివేదిక ఇచ్చారు. 2022లో ఇచ్చారు. ఈ రోజుకి ఆ నివేదిక బయటకు వచ్చిందా? రాలేదు. వస్తే ఏమవుద్దంటే ఎక్కడెక్కడ ఉన్నాయి లోపాలు, మనం ఎక్కడ సరిదిద్దాలి. ఇప్పుడు మనకి హార్ట్లో హోల్ పడిందని తెలుసండి, లక్షణాలన్నీ హార్ట్లో హోల్ అనే తెలుస్తున్నాయి. కానీ ఎక్కడ హోలు